భారత పాకిస్తాన్ మధ్య కొత్తగా సర్క్రీక్ వివాదం తెరపైకొచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర భౌగోళిక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను భారత చర్చల ద్వారా చాలాసార్లు పరిష్కరించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అసలు ఏంటి సర్క్రీక్, ఎక్కడ ఉంది? భారత్, గుజరాత్ రాష్ట్రం, పాకిస్తాన్, సింధు రాష్ట్రాల మధ్య ఉన్న ఉప్పునీటి చిత్తడి ప్రాంతాన్ని సర్క్రీక్గా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన వివాదాల్లో ఇదొకటి. నిర్జన చిత్తడి ప్రాంతం అయినప్పటికీ ఈ ప్రాంతంలో చెమురు, గ్యాస్ నిల్వలు అరేబియా సముద్రంలో సముద్ర సరిహద్దులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లను ప్రభావితం చేస్తుంది. 96 కిలోమీటర్ల నదిముఖ ద్వారం ఈ క్రీక్ అరేబియా సముద్రంలోకి చొచ్చుకెళ్తుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దులు 1968 ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా నిర్వహించింది. అసలు వివాదం ఏంటి? 1947 స్వాతంత్ర్యం తర్వాత సింధ్ పాకిస్తాన్లో భాగం కాగా గుజరాత్ భారత్లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్క్రీక్ అనేక రౌండ్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కాలేదు. భారత్ ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే పాక్ మాత్రం సర్క్రీక్ వివాదాన్ని ముందుగా పరిష్కరించాలని పట్టుబడుతుంది. ఇక పాకిస్తాన్ మొత్తం సర్క్రీక్ సింధు ప్రాంతానికి చెందినదే అని వాదిస్తుంది. ఇది 1914 తీర్మానం సరిహద్దును తూర్పు ఒటున ఉంచింది. అంటే దీని ప్రకారం మొత్తం ఈ చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే భారత్ మాత్రం 1914 బ్రిటిష్ అధికారులు ఈ ఒప్పందంలో తాల్వెగ్ సూత్రాన్ని వర్తింపజేస్తుందని ప్రస్తావిస్తుంది. దీని అర్థం క్రీక్లోని కాల్వ మార్గంలో లోతైన ప్రాంతం నుంచి సరిహద్దును గీయాల్సి ఉంటుందని చెప్తుంది. అయితే ఈ సూత్రాన్ని వర్తింపజేయడానికి ఇక్కడ నది లేదని పాకిస్తాన్ వాదిస్తుంది. 1925 బ్రిటిష్ మ్యాప్లో సరిహద్దురాళ్లు నీటి మధ్యలో ఉన్నాయి. ఇది భారత్ వాదనని సమర్థిస్తుంది. ఆర్థికంగా చాలా ప్రాముఖ్యం. సర్క్రీక్ ఇరు దేశాలకు వ్యూహాత్మక సైనిక విలువను కలిగిస్తుంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో చెమురు, గ్యాస్ ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంపై నియంత్రణ, సముద్ర సరిహద్దులు ప్రత్యేక ఆర్థిక మండలాలకు కీలకం. ఈ వివాదం తరచుగా స్థానిక మత్స్యకారుల్ని ప్రభావితం చేస్తుంది. వారు తమకు తెలియకుండా దేశాల సరిహద్దుల్ని దాటుతున్నారు. దీంతో నెలల పాటు జైళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక ఎందుకు? గుజరాత్ భుజ్లో దసరా పండుగ సందర్భంగా ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సర్క్రీక్ విషయంలో పాకిస్తాన్ దుర్మార్గపు ఉద్దేశాన్ని కలిగి ఉందని ఆరోపించారు. సర్క్రీక్కు ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో పాకిస్తాన్ సైనిక సదుపాయాలను విస్తరిస్తుంది. కొత్త బెటాలియన్లు, తీర ప్రాంత రక్షణ పడవలు, మెరైన్ అసాల్ట్ క్రాఫ్టన్లు మోహరించింది. రాడార్లు, క్షిపణులు, నిఘా విమానాలతో వైమానిక రక్షణను బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ హెచ్చరిక వచ్చింది. 1965 భారత సైన్యం లాహోర్ని చేరుకుందని, 2025లో పాకిస్తానీలు దుశ్చర్యకు పాల్పడితే కరాచీకి వెళ్లే ఒక మార్గం ఈ క్రీక్ గుండా వెళ్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.